సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ బోడుపల్ స్కూల్ స్టార్ట్ చేసి 10 years అయిపోయింది. 11th అండ్ చీఫ్ గెస్ట్గా బాలలత మేడం ఐఏఎస్ అకాడమీ స్థాపకురాలు తను రావడం జరిగింది. ఆ మేడం గారు తర్వాత డీసీపీ నార్త్ జోన్ అనురాధ మేడం రావడం జరిగింది. మన స్కూల్స్లో మెయిన్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కూల్స్ ఇన్ తెలంగాణ టు ఫాలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ మెయిన్గా విద్యతో పాటు ఈక్వల్గా స్పోర్ట్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కిల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఈక్వల్ దానికి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది మన స్కూల్స్లో. తర్వాత విద్యతో పాటు దానికి విలువలు కూడా నేర్పడం జరుగుతుంది. మన తెలుగులో సామెతలు ఉన్నాయి కొన్ని, చదువు రానివాడు సమాజానికి భారము, చదువు వచ్చి విలువలు లేనివాడు మొత్తం జాతికే భారం అన్నట్టు. సో ఆ విలువలు అనేది ప్రతి చాప్టర్ తర్వాత కూడా ఆ నాలెడ్జ్ ఎలా రైట్ వేలో యూజ్ చేయాలి పెద్దగా అయినాక సొసైటీలో అనేది ఖచ్చితంగా టీచర్స్కి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ టీచర్స్ కూడా ఎవ్రీ చాప్టర్ తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేయాలి రియల్ లైఫ్లో అని చెప్పేసి జరగడం జరుగుతుంది మన స్కూల్స్లలో. ప్రవాహం పేరు పెట్టడానికి గల కారణం ఏంటి సార్ ప్రోగ్రామ్కి? ఇప్పుడు వాటర్ అనేది మెయిన్ రిసోర్స్. ఇప్పుడు పంచభూతాలలో వాటర్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలాంటిది వాటర్ కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోయింది మన దేశంలో కాదు, మొత్తం త్రూఅవుట్ ప్రపంచం. సముద్రాలు కూడా చాలా వరకు పొల్యూట్ అయిపోయినాయి. దానికి ఒక అవగాహన క్రియేట్ చేయాలని ఇది పేరెంట్స్కే కాదు పిల్లలు కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకు కూడా ఒక అవగాహన తెలుసుకొని అసలు నదులు ఏంటి, సముద్రాలు ఏంటి, వాటిని ఎట్లా కాపాడుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్తోని ఈ ప్రవాహ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ వాటర్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్.